కాలం మీరు కలిసే వ్యక్తుల్ని నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తుల్ని నిర్ణయిస్తుంది. కానీ మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు. మీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని మీరు ఎంచుకోండి. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దానికోసం ఏడవటం మూర్ఖత్వమే అవుతుంది. నీటిలో పడ్డ ప్రతివాడు కూడా చనిపోడు. కేవలం ఈతరానివాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్యల్లో ఉన్న ప్రతివారు ఓడిపోరు. సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నించిన వారు మాత్రమే ఓడిపోతారు. కాలం అనేది వదిలోని ప్రవాహం లాంటిది. ఒక్కసారి తాకిన నీటిని రెండోసారి తాకలేవు. ఎందుకంటే అది ఎవరి కోసం ఆగదు. గుర్తుంచుకోండి. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే మతివరపు చాలా అవసరం కాదంటారా? మనం తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం మనకు ఉన్నప్పుడు అవాంతరాలు ఎన్ని ఎదురైనప్పటికీ పట్టించుకోకూడదు. ముందుకు వెళ్తూనే ఉండాలి. నీ జీవితం నీది. ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణాన్ని మాత్రం ఆపకు. ఇనుమును ఎవ్వరూ కూడా నాశనం చేయలేరు, కానీ దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవ్వరూ నాశనం చేయలేరు. అతని చెడు ఆలోచనలే అతన్ని నాశనం చేస్తాయి. ఎవరికైతే నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. ఎవరైతే నీ విలువని గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు. ఎవరికైనా అన్యాయం జరిగితే మాత్రం దేవుడున్నాడు, అంతా చూస్తూ ఉంటాడు అంటూ ఉంటారు. కానీ ఒకరికి అన్యాయం చేసేటప్పుడు మాత్రం భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూస్తూ ఉంటాడు అని ఎందుకు అనుకోరు? మీరే ఆలోచించండి. ఒక చిన్న చూపుతో తెలిసిపోతుంది అవతలి మనిషి యొక్క మనసులో మన స్థానం ఏంటి అన్నది, కాదంటారా? మాట నచ్చకపోతే మౌనంగా ఉండాలి. మనమే నచ్చకపోతే దూరంగా వెళ్ళాలి. ఒకరు విలువ ఇవ్వట్లేదని అస్సలు మనకి విలువే లేదు అంటే ఎలా? మీరే ఆలోచించండి. ప్రేమ అనేది ఈ లోకంలో ఒక పవిత్రమైన బంధం. కానీ నిజం చెప్పాలంటే అది బంధాలన్నిటి నుండి ముక్తి కూడా, అలాగే స్వాతంత్ర్యం కూడా. అర్థం కాలేదా? వివరంగా చెప్తాను. ఒకవేళ ఎవరైనా మీ ప్రేమను కాదు అంటే, ఎవరైనా మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోతే అప్పుడు మీరు ఏం చేస్తారు? కొందరు ముభావంగా ఉంటారు, ఇంకొందరు మోసం చేసి ప్రేమను దక్కించుకోవాలి అనుకుంటారు, అవునా? మరికొందరు బలవంతంగా ప్రేమపై అధికారం చెలాయించాలి అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే మీరు ప్రేమించిన వాళ్ళంతా మిమ్మల్ని ప్రేమించాలన్న నియమం ఏమీ లేదు. ఎందుకంటే ప్రేమ అనేది ఒక వస్తువు కాదు. అది రాజ్యమో లేక ధనమే కానే కాదు, బలవంతంగా మీ సొంతం చేసుకోవడానికి. ప్రేమ అంటే ఒక శక్తి. మీకోసం ఏ బంధాలనైనా తెంచుకోగలదు, కానీ స్వయంగా అది ఏ బంధంలోనూ చిక్కుకోదు. కాబట్టి ఎవరినైతే మీరు ప్రేమిస్తారో వారిని స్వేచ్ఛగా వదిలేయండి. ఎందుకంటే స్వేచ్ఛ అనే భావం జీవులకి అన్నింటికంటే ప్రియమైనది. మీ ప్రేమ స్వచ్ఛమైనది అయితే అది తప్పకుండా గెలిచి తీరుతుంది. అంతవరకు నిస్వార్థ భావంతో ప్రేమించండి. స్వార్థం తొలగిపోయింది అంటే అప్పుడు మీ ప్రేమ మీ సొంతం అవుతుంది. సమస్యను కూడా చిరునవ్వుతో స్వాగతించడం అలవాటు చేసుకోండి. ఎంతటి కష్టమైనా సరే నీ ముందు తప్పక తల వంచుతుంది. గుర్తుంచుకోండి. మన ప్రశ్న పద్ధతిగా ఉంటే అవతల వాళ్ళ నుంచి వచ్చే సమాధానం కూడా సంస్కారంగానే ఉంటుంది. ఏ బంధమైనా పూర్తిగా విడిపోవడానికి ప్రధాన కారణం ముందు నేనే ఎందుకు మాట్లాడాలి అని ఎవరికి వారు అనుకోవడమే. మనిషికి మరణం కంటే కూడా పెద్ద శిక్ష ఏంటో తెలుసా? మనసుని చంపుకుని బ్రతకడమే, కాదంటారా? మనిషి జీవితంలోనే సమాధానం లేని ప్రశ్న ఏదైనా ఉంది అంటే అది ఎవరిని నమ్మాలి అని. మనం కత్తిని ఎంత గట్టిగా పట్టుకుంటే అంత ఎక్కువ రక్తం వస్తుంది. అలాగే కొన్ని బంధాలకు ఎంత ఎక్కువ ప్రేమను చూపిస్తే అంత ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. మనం ఉన్నది మనుషుల మధ్య కాదు, అవసరాల కోసం నటించే బంధాల మధ్య. గుర్తుంచుకోండి. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయని అనుకుంటాం, కానీ నమ్మిన మనిషిలో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది. మనకు నచ్చినా నచ్చకపోయినా వాస్తవాన్ని స్వీకరించాల్సిందే. ఎందుకంటే మనం ఊహల్లో విహరించినా కూడా బ్రతకాల్సింది వాస్తవంలోనే. మర్చిపోకండి. నీ బాధను అర్థం చేసుకోమని ఎవరిని అడగకండి. ఎందుకంటే వాళ్ళు అనుభవించే వరకు వాళ్లకు ఆ బాధ అర్థం కాదు. ఇదే వాస్తవం. గుర్తుంచుకోండి. మనసు విరిగిపోయినప్పుడు ఒక్కసారి ఆలోచించు. నువ్వు లేకపోతే బ్రతకలేని వారెవరో గుర్తించు. అప్పుడే నీకు తెలుస్తుంది దేనికి దూరం అవ్వాలో
దేనికి చేరువవ్వాలో. ధైర్యంగా ఉండండి. విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకండి. ఇక నిజానికి వెళ్దామండి. నీళ్ల మధ్యలో పడవ ఉంటే ఆ పడవేమీ మునిగిపోదు. ఆ నీళ్లు పడవలోకి వస్తే ఆ పడవ మునిగిపోతుంది. సైకాలజీలో వైల్డ్ వార్స్ ఎఫెక్ట్ అంటే ఏంటో తెలుసా? ఆఫ్రికా అడవుల్లోని ఒక జాతి గుర్రాలపై గబ్బిలాలు దాడి చేస్తాయి. ఆ గబ్బిలాలు వాటిని కుడితే కంగారుతో, ఆందోళనతో వాటి నుంచి తప్పించుకోవడానికి ఆ గుర్రాలు పరిగెత్తడం మొదలు పెడతాయి. ఎంతగా పరిగెడతాయంటే అలసిపోయి, శక్తిని కోల్పోయి, కూలిపోయి చచ్చిపోయేంతగా. వాటికి అయిన గాయం అతి చిన్నదే అయినా అవి ఓవర్గా రియాక్ట్ అవ్వడం వల్ల అవి చనిపోతాయి. జీవితం అంటే మనకు ఏం జరిగింది అన్నది 10%. అయితే మనం ఎలా స్పందిస్తున్నాం అన్నది 90%. పరిస్థితులని గబ్బిలాలకు విలువైన మీ జీవితాలను అప్పచెప్పకండి. ఫోకస్ ఉంటే సక్సెస్ సాధ్యమే అని నేనంటాను. మరి మీరేమంటారు? ఏదేమైనా సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్ వెంకట్. థ్యాంక్ యూ.